హైవే రోడ్డుపై ఉన్న ఒక మనిషికి ఈ ఇద్దరు సహాయం చేయాలని అనుకున్నారు. కానీ ఆ వృద్ధుడు సహాయం నిరాకరించి పక్కనే ఉన్న కర్రను ఎత్తుకుని కోపంగా వెంటనే వెనక్కి వెళ్ళిపోండి అని వారిని హెచ్చరించాడు. వారికి అతను పిచ్చివాడిలా అనిపించాడు. అందుకే తొందరగా అక్కడి నుంచి ముందుకు వెళ్ళిపోయారు. కానీ నిజానికి ఆ వృద్ధుడు వారిని కాపాడడానికి ప్రయత్నిస్తున్నాడు. కొద్ది దూరం వెళ్లిన తర్వాత రోడ్డు మధ్యలో ఒక బంపర్ పడి ఉండటం కనిపించింది. అతను ఆలోచించకుండా దాని పక్కకు జరిపేశాడు. తర్వాత ఇద్దరు తమ ప్రయాణాన్ని కొనసాగించారు. వారు అడవి లోపలికి మరింత దూరం వెళ్లారు. వారు వెళ్లే కొద్దీ అడవి దట్టంగా భయంకరంగా మారుతోంది. ఈ విచిత్రమైన మార్గంలో ఆమె కారును నడుపుతుండగా ఒక్కసారిగా బ్రేక్ వేసింది. ఎందుకంటే మరొక బంపర్ వారి కారు ముందు మళ్ళీ కనిపించింది. ఈసారి ఆ బంపర్ తుప్పు పట్టిన బంపర్ ఎన్నో ఏళ్లుగా అక్కడే పడి ఉన్నట్లు కనిపించింది. దానిలో పురుగులు కూడా గుళ్ళు కట్టుకున్నాయి. ఇక ఈ ఇద్దరికి ఈ ప్రదేశం ఎక్కడో చూసినట్టుగా అనిపించడం మొదలైంది. కానీ తీసేసిన బంపర్ మళ్ళీ రోడ్డు మధ్యలో ఎలా వచ్చేసింది వారికి తెలియదు. ఎందుకంటే ఆ బంపర్ అసలు వారి కారుకు చెందినదే కాదు. వాళ్ళు ఆశ్చర్యపోతూ ముందుకు సాగుతుండగానే ముందెక్కడో ఒక మహిళ కనిపించింది. ఆమె శరీరం అంతా రక్తంతో కప్పబడి ఉంది. చాలా భయంకరంగా కనిపిస్తోంది. ఆమె భయంతో కళ్ళు పెద్దవిగా చేసి ఆమెను చూస్తూ ఉండగా ఆమె ఒక్కసారిగా గాల్లో ఎగరడం ప్రారంభించింది. ఈ దృశ్యం చూసి ఆమె భయంతో వెంటనే కారును చాలా వేగంతో అక్కడి నుండి పారిపోయింది. ఆమె ఆ ప్రదేశం నుంచి దూరంగా వెళ్లిపోవాలనుకుంది. అతను వెనక్కి తిరిగి కొంత సామాన్ తీసుకుంటూ ఉండటంతో ఆ భయంకర దృశ్యం అతను చూడలేకపోయాడు. కారు నడుపుతూ ఆమె ఏమేం జరిగిందో చెప్పింది. మొదట అతను అస్సలు నమ్మలేదు. కానీ ఆమె భయంతో వణికిపోతున్న ముఖాన్ని చూసి అతను నమ్మక తప్పలేదు. ఇద్దరు అడవి లోతుల్లోకి ముందుకు సాగుతూ ఉండగా చివరికి మళ్ళీ అదే బంపర్ ఉన్న చోటుకే వచ్చి చేరారు. ఈసారి అతను మనము కారు నుంచి బయటకు వెళ్లి మరొక మార్గం ఉందేమో చూద్దామంటాడు. సరే అని ఇద్దరు కారు తలుపు తీసి బయటకొచ్చారు. కారు నుంచి బయటకి అడుగు పెట్టగానే ఒక్కసారిగా చుట్టూ అంధకారం వ్యాపించింది. కొద్దిసేపటికి ముందు ఉన్న వెలుగు ఇప్పుడు చిమ్మ చీకటిగా ఉన్న రాత్రిగా మారిపోయింది.